ఉమ్. జై శ్రీరామ్. నెల్లాప్రసాద్ మండల. ఇప్పుడు మన సమాజంలో ఎక్కువ శాతం మంది హక్కులని అడుగుతున్నారు, హక్కులనే గుర్తిస్తున్నారు, కానీ బాధ్యతల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. దానికి కారణం కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలే అని ఒక రకంగా చెప్పవచ్చు. అలాగే రాజకీయ నాయకులు, అధికారులు కూడా అని చెప్పవచ్చు. సహజంగా ఎవరైతే హక్కులు కావాలని అనుకుంటారో వాళ్ళు బాధ్యతలను కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఒక సామెత కూడా ఉంది, ఎక్కడైతే హక్కు ఉంటుందో అక్కడ అంతర్లీనంగా బాధ్యత కూడా ఉంటుంది. ఒక కుటుంబాన్ని మనం తీసుకున్నట్టయితే కుటుంబంలో తల్లిదండ్రుల నుంచి ఆస్తిని అడిగే హక్కు పిల్లలకు ఉన్నట్టయితే అదే పిల్లలకి తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అలాగే ఒక గ్రామాన్ని తీసుకున్నట్టయితే గ్రామంలో మనకి సౌకర్యాలు కల్పించాలి అని పంచాయతీని కోరే హక్కు ఉన్నట్లే మనకి గ్రామం పట్ల కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. అందులో కొన్ని మనం సక్రమంగా పంచాయతీకి చెల్లించాల్సిన పన్నులు చెల్లించడం, అలాగే పంచాయతీకి సంబంధించిన ఆస్తులను మనం ఆక్రమించకుండా ఉండడం, అలాగే సాధ్యమైనంత వరకు మనం నివసిస్తున్న పరిసరాలని మనం శుభ్రంగా ఉంచాల్సిన అవసరం, అలాగే ప్రభుత్వ ఆస్తులు కానీ వనరులు కానీ దుర్వినియోగం చేయకుండా ఉండాల్సిన అవసరం అనేవి, ఇవన్నీ బాధ్యతలు మన ఆ గ్రామంలో నివసిస్తున్న ప్రజల మీద ఉంది. అలాగే ప్రతి సందర్భంలోని ప్రతి విషయంలోని కూడా మనం హక్కును కోరుతున్నట్టయితే దాని వెనక ఉన్న బాధ్యతను మనం పూర్తిగా నిర్వర్తించాలి. అలా మనం మన బాధ్యతని నిర్వర్తించలేకపోతే హక్కుని కోరే అధికారం మనకు ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ హక్కులను కావాలని అడిగేటప్పుడు ముందుగా తమకు గల బాధ్యతల్ని మనం పూర్తిగా నిర్వర్తిస్తున్నామా లేదా అన్నది ప్రశ్నించుకోవాలి. అలా ప్రతి ఒక్కరూ కూడా తమకు గల బాధ్యతల్ని ఒక పౌరునిగా, ఒక కొడుకుగా, ఒక తండ్రిగా, ఒక స్నేహితుడిగా నిర్వర్తించినట్లయితే మన సమాజంలో గల చాలా అనాలోచిత నిర్ణయాలని, చాలా సమస్యల్ని మనమే పరిష్కరించుకోగలం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ బాధ్యతల్ని తెలుసుకొని ముందుగా తమ బాధ్యతల్ని నిర్వర్తించి అప్పుడు హక్కుల కోసం పోరాడితే మన సమాజానికి ఎక్కువ మంచి జరిగే అవకాశం ఉంది. జై శ్రీరామ్.